కోతిబావ కథలు. అంజన్న అల్లరి. హాయ్ ఫ్రెండ్స్, నన్నందరూ కోతిబావ అంటారు. మీ అందరికీ తోకపోయి కత్తి వచ్చే డామ్ 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 ఈ పాట గుర్తుందా? గుర్తు లేకపోయినా పర్వాలేదు, ఒక్కసారి వినండి. పాటకు సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. అంజన్న కోతిమూకలకు రాజు. అది చేసే తుండగాలు అన్ని కావు. దాని పేరు చెబితే భయపడిన వాళ్లే లేరు. అంజన్న తన కోతి సమూహాన్ని వెంటేసుకుని ఆ చుట్టుపక్కల ఉన్న తోటల్లో పడి అందిన పళ్ళు కాయలు తిన్నవి తిని మిగతావి కొరికి కింద పారేసి చెట్లన్నీ ధ్వంసం చేస్తుండేవి. ఒకరోజు అంజన్న తిమ్మపల్లె వచ్చింది. అక్కడ ఒక పాడుబడిన గోడ మీద కూర్చుని ఈ ఊళ్ళో వాళ్ళని ఏ విధంగా ఏడిపిద్దామా అని తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చుంది. ఇంతలో ఒక పిల్లవాడు అటుపోతూ చేతిలో ఉన్న జామకాయని విసిరేశాడు. జామకాయ తీసుకుని తిందామని కూర్చుంది. అక్కడ ఒక రక్కసి ముళ్ళు ఉండి తోక మొదట్లో గుచ్చుకుంది. అంజన్న కెవ్వున కేక వేసి ఎగిరి అవతల దూకింది. ఆ ముళ్ళు లాగాలని ఎన్నో తిప్పలు పడింది. అంజన్న ఇలా అవస్థ పడుతూ ఉండగా ఆ ఊరి మంగలి తిమ్మప్ప ఆ దారినే పోతూ అంజన్నని చూశాడు. అదేమిటోయ్ అంజన్న, ఏమిటిలా పీక్కుంటున్నావు? ఏమిటి సంగతి అని అడిగాడు. మంగలి మామ, పాడుముళ్ళు ఒకటి నా తోకలో గుచ్చుకుందోయ్ అన్నది. ఓస్, ఇంతే కదా, నే తీసేస్తాలే ఉండు అన్నాడు మంగలి. నువ్వు కదలకుండా మెదలకుండా కూర్చోవాలి సుమా, అట్లాగైతేనే తీస్తా, లేకపోతే నా వల్ల కాదు అన్నాడు మంగలి. ఓ, నువ్వేం చెప్పితే అదే చేస్తా, సరేనా అంది అంజన్న. మంగలి పొదిలోంచి కత్తి తీసి నెమ్మదిగా ముళ్ళు గుచ్చుకున్న చోట వచ్చి కొరకపోయాడు. కత్తి తోకకి తగలగానే అంజన్న ఒక్క మాట ఎగిరిపడింది. ఇంకే తోక సర్రున తెగిపోయింది. వెంటనే అంజన్న మంగలి చెయ్యి లంకించుకుని, ఓరిని చెయ్యి విరగా, అంజన్న రాజు తోక తెగగోయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయిరా దుర్మార్గుడా, మళ్ళీ నా తోక నాకు పెట్టనన్నా పెట్టు, లేకపోతే కత్తైనా ఇచ్చిపో అని నిలవేసింది. అంజన్న, ఇందులో నా తప్పే ఉంది చెప్పు, నువ్వు కదిలావు, తోక తెగింది, నేనేం కావాలని తగ్గోసానా? నా బ్రతుకు ఈ కత్తితోనే ఉంది, అది ఇస్తే నా గతేం కావాలి చెప్పు అని అన్నాడు మంగలి విచారంగా. నువ్వు బతికితే నాకేం, చస్తే నాకే, నా తోక కోసినందుకు నీకిది శాస్తి అంటూ అంజన్న మంగలి చేతిలోంచి కత్తి లాక్కుని ఉడాయించింది. అంజన్న కొంత దూరం వచ్చి అక్కడ ఒక మర్రి చెట్టు నీడను కూర్చుని తెగిన మొండితోక చూసుకుందామని ప్రయత్నించింది. కానీ కనిపించలేదు. ఇంతలో అక్కడికి మామిడి పళ్ళు అమ్మే ఒక ఆవిడ పళ్ళ తట్ట నెత్తిన పెట్టుకుని వచ్చి చెట్టు నీడను కూర్చొని తట్టలో పండు ఒకటి తీసుకుని తినడం మొదలు పెట్టింది. అంజన్న ఆ అమ్మితో, అట్లా నోటితో కొరుకుని తింటావే, చక్కగా కత్తితో తోలు తీసి సన్నని ముక్కలు కోసుకుని తినరాదు అన్నది. అంజన్న, నాకు చాకులు కత్తులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు అంది పండ్లమ్మే ఆవిడ. నా దగ్గర ఒక మంచి కత్తి ఉంది, కావాలంటే కాసిన్ని కాయలు కోసుకుని తిను అని అంజన్న కత్తిచ్చింది. పండ్లమ్మే ఆవిడ 4-5 పళ్ళు కోసుకుని తింది. పండ్లమ్మే ఆవిడ తిరిగి కత్తి అంజన్నకి ఇచ్చేసింది. అంజన్న కత్తి వంక చూసి, కత్తి అంతా మొండి చేసిస్తున్నావే, నేను నీకిచ్చినప్పుడు తలతలా మెరుస్తున్నదే, ఇప్పుడు ఎలా ఉందో చూడు, పదనంతా పోయింది, నాకక్కర్లేదు పాడు కత్తి, నువ్వే ఉంచుకో, కత్తికి బదులు ఆ పళ్ళ తట్ట నాకిచ్చేసి వెళ్ళు అంది అంజన్న దర్జాగా. పళ్ళమ్మే ఆవిడ తెల్లబోయింది.
అంజన్న, నేనేం చేసుకుని ఈ కత్తి తీసుకుని ఏదో ఈ పళ్ళమ్ముకుని 4 డబ్బులు సంపాదించుకుని పొట్ట పోసుకోవాల్సిన దాన్ని నా నోట్లో మట్టి కొట్టుకు అన్నది పండ్లమ్మే ఆవిడ. నువ్వు నీ నోట్లో మట్టే కొట్టుకుంటావో బంగారమే కొట్టుకుంటావో నాకెందుకు, నా మామూలు కత్తి నాకు ఇచ్చేసైనా వెళ్ళు, లేదంటే పండ్ల తట్టిచ్చైనా వెళ్ళు అంది అంజన్న. ఇదేంటంటారా భగవంతుడా అని పండ్లమ్మి విచారిస్తూ ఉండగా అంజన్న తట్టలంకించుకుని అక్కడి నుంచి ఉడాయించేసింది. పళ్ళతట్టతో అంజన్న ఒక వీడు దగ్గరికి వచ్చింది. అక్కడ ఒక 10 ఏళ్ల పిల్ల ఒక ఎద్దుని మేపుతోంది. ఆ పిల్ల చాలా నీరసంగా ఉండడం చూసి, ఏం పిల్ల అలా నీరసంగా ఉన్నావే, ఆకలవుతోందా అని అడిగింది. అవునంజన్న, పొద్దుటి నుంచి చద్ది బువ్వ కూడా తినకుండా వచ్చానివాళ అంది పిల్ల. అలాగనా, పాపం, ఇవిగో నా దగ్గర మంచి మామిడి పళ్ళు తట్టడున్నాయి, నీకు కావలసినన్ని తీసుకుని తిను అని పళ్ళతట్ట పిల్లకిచ్చింది అంజన్న. పిల్ల ఆత్రం కొద్దీ వరుసపెట్టి పళ్ళు తినడం మొదలుపెట్టింది. ఇంకా తట్టలో 4-5 పళ్ళు ఉన్నాయనగా అంజన్న గై గై మంటూ లేచింది. ఏం పిల్ల, పిట్ట కొంచెం కూతగనవన్నట్లు బుట్టెడు పళ్ళు అలా తింటూ కూర్చుంటావా, భలే దానివిలే, నా పళ్ళు నాకు కక్కు, లేకపోతే ఆ ఎద్దునన్నా ఇచ్చేయి అన్నది అంజన్న. పాపం పిల్ల బిక్కమొక్క వేసింది. అంజన్న, ఎందుకలా కోపడతావు, నువ్వు తినమంటేనేగా తిన్నాను, ఎద్దుని తిరిగి ఇంటికి తీసుకెళ్లకపోతే మా అమ్మ నాన్న నన్ను చితక కొడతారు, అంజన్న నన్ను వదిలిపెట్టు అన్నది. కాని అంజన్నకి జాలి కలగలేదు. పిల్ల చేతుల్లో ఉన్న తాడు లంకించుకుని ఎద్దుని లాక్కుపోయింది. ఎద్దుని తీసుకుని వస్తూ ఉండగా అంజన్నకి ఒక నూనె గానుగ కనిపించింది. గానుగకి ఒకటే ఎద్దు కట్టి ఉంది. రెండో ఎద్దుకు బదులు తెలకవాడే గానుగ లాగుతూ ఉన్నాడు. ఏవండోయ్ తెలకల బావగారు, ఈ ఉద్యోగం ఎప్పటి నుంచి అని అడిగింది అంజన్న. ఏం చేసేది అంజన్న, రెండో ఎద్దు నిన్నే చచ్చింది, గానుగ ఆడితేనే కదా డొక్కాడేందుకు, అందుకని నాకీ కర్మ అన్నాడు తెలకవాడు. అలాగటోయ్, నా దగ్గర ఇదిగో ఈ ఎద్దున్నది, కావలిస్తే ఇవాళ్టికి నీ గానుగ ఆడించుకో అంది అంజన్న. చాలా మంచివాడి అంజన్న, సాయంత్రం లోపల నీ ఎద్దుని నీకిస్తాలే అన్నాడు తెలకవాడు. అంజన్న సాయంత్రం తెలకవాడి దగ్గరకు వచ్చింది. తెలకవాడి ఎద్దుని తిరిగి ఇచ్చేశాడు. అంజన్న ఎద్దు వంక యగాదిగా చూసి, ఏమోయ్ తెలకల బావా, డొక్కలు పీక్కుపోయేదాకా పని చేయించుకునిస్తున్నావా నా ఎద్దును నాకు, నువ్వే ఉంచుకో, నాకక్కర్లేదు, నా ఎద్దుకు బదులు నీ వాడించిన నువ్వుల నూనంతా నాకిచ్చేయి అన్నది. తెలకలవాడు తెల్లబోయి, అంజన్న ఇలాగనటం నీకు న్యాయమేనా, నూనె ఇస్తానని నేను చాలా మంది దగ్గర డబ్బులు కూడా ముందుగానే తీసుకున్నానే, నూనె ఇవ్వకపోతే నన్ను బతకనిస్తారా, క్షమించు, నూనె ఇవ్వలేను అన్నాడు. ఎలా ఇవ్వవో చూస్తా అంటూ అంజన్న నూనె చెట్టి నెత్తిన పెట్టుకుని దౌడు తీసింది. అంజన్న నూనె చెట్టి నెత్తిన పెట్టుకుని వస్తూ ఉండగా దోవలో ఓ ముసలవ్వ అట్లు పోస్తుంది. అంజన్న అవ్వ పక్కకు పోయి కూర్చుని, అవ్వా అవ్వా, నువ్వు దోశలు కుప్పలు కుప్పలుగా పోస్తున్నావే గాని కమ్మని వాసన రావడం లేదు, ఇలాంటివి ఎవరు కొంటారు అన్నది. అంజన్న, నువ్వు చెప్పేది నిజమే, కాని బీదదాన్ని, మంచి పప్పు నూనె ఎక్కడి నుంచి తేను అన్నదవ్వ. అవ్వా, నీకు నిజంగా కావాల్సుంటే ఇదిగో నా దగ్గర చట్టెడు మంచి నూనె ఉంది, నీకు కావలసినంత వాడుకో, నాకు మాత్రం ఒక్కటంటే ఒక్క దోశ పెట్టు చాలు అంది అంజన్న. అవ్వ సరేనని నూనె తీసుకుని దోశలు పోయడం మొదలుపెట్టింది. అవ్వ దగ్గరున్న పిండంతా అయిపోయింది. చట్టీలో నూనె కూడా సగానికి పైగా అయిపోయింది. అవ్వ చట్టీ తిరిగి అంజన్నకిచ్చేసింది. అంజన్న చట్టీలోకి తొంగి చూసి, భలే దానివే, ఈ కాస్త నూనె నేనేం చేసుకోను, నువ్వే ఉంచుకో, పోసిన ప్రతి దోశలోనూ నా నూనె, అందుకని దోశలు నావి, మిగిలిన నూనె నీది అన్నది. అవ్వకి ఏమీ తోచలేదు. పొయ్యి ఊది గొట్టంతో దేహశుద్ధి అయితేనే గాని అంజన్న వదళ్ళు అనుకుని గొట్టం కోసం పొయ్యి వైపు తిరిగింది. ఇదే సందు కదా అని అంజన్న దోశల దొంతను నెత్తిన పెట్టుకుని ఒకటే పరుగు తీసింది. దోవలో అంజన్నకి ఒక మనిషి రండోలు మోసుకొస్తూ కనిపించాడు. అంజన్న, ఏం రండోలు బావా, ఎక్కడికి ప్రయాణం అంది. ఎక్కడికేనోయ్ అంజన్న, పక్క ఊరిలో పెళ్లికి పిలిచారు అన్నాడు రండోలు వాడు. సరేనని ఇద్దరు కలిసి నడుస్తున్నారు. ఇంతలోకే ఒక ఏరు దగ్గరకు వచ్చారు. అంజన్న రండోలు వాడితో, రండోలు బావా, చాలా దూరం వచ్చాం, కాళ్ళు లాగుతున్నాయి కదూ, కమ్మని దోశలు కాసిన్ని తిని ఆ ఏట్లో కడుపు నిండా నీళ్లు తాగితే ఎంతో హాయిగా ఉంటుంది కదూ అన్నది అంజన్న. నిజమే, కానీ ఈ నట్టడివిలో మనకి దోశలేం ఆకాశాన్నించి రాలుతాయా
అన్నాడు రెండోలువాడు. ఆకాశాన్నించి రాలటం ఎందుకోయ్, ఇదిగో నా దగ్గర బోల్డన్ని కమ్మటి దోశలున్నాయి, కాళ్ళు చేతులు కడుక్కుని తిందాంరా అంది అంజన్న. సరేనని రెండోలువాడు కాళ్ళు చేతులు కడుక్కునొచ్చి దోశలు తీసుకుని తినడం మొదలుపెట్టాడు. అంజన్న మాత్రం పక్కన చూస్తూ కూర్చుంది. రెండోలువాడు వంచిన తల ఎత్తకుండా దోశ మీద దోశ గొంతు దాకా మెక్కాడు. అంజన్న అది చూసి మండిపడుతూ, చాలేవయ్యా, భలే పెద్ద మనిషివి, ఏదో పుణ్యానికి కాసిని తినమంటే అన్నీ తింటావా? నా దోశలన్నా నాకితే, లేదా నీ డోలన్నా నాకివ్వు అన్నది. డోలువాడు గుడ్లు అప్పచెప్పి కూర్చున్నాడు. గొంతు వరకు మెక్కడం చేత అతనికి నోటంట మాట కూడా రాలేదు. ఏం చేయమంటావురా భగవంతుడా అంటూ ఆలోచిస్తూ ఉండగా అంజన్న డోలు లంకించుకుని ఒక్కటే పరుగున తన కోతి సమూహం దగ్గరికి చేరుకుంది. కోతులన్నీ అంజన్న రాజుని చూడగానే లేచి నిల్చుని సలాం చేశాయి. కోతుల మంత్రి రాజా, ఈ వేళ తమరు చేసిన ఘనకార్యాలు సెలవిస్తే చెవులారా విని ఆనందిస్తాం అన్నాడు. సరే అంతా కూర్చోండి అని అంజన్న రాజు డోలు మీద దరువేస్తూ ఇలా పాట పాడాడు. వినగానే కోతులన్నీ ఎగిరి గంతులేయడం మొదలుపెట్టాయి. అడివంతా కోతుల గోలతో మారుమోగిపోయింది. పిల్లలు, ఈ కథ చూసారుగా. ఇలాంటి ఇంకా ఎన్నో మంచి మంచి కథలు చూడాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. పక్కనున్న గంట సింబల్ ని సెలెక్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకొస్తా. అంతవరకు టాటా.